బ్లౌజ్ స్టిచ్చింగ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ 3 డాట్స్ కనుక సరిగా పెట్టుకోకపోతే, సరిగా స్టిచ్చింగ్ చేయకపోతే బ్లౌజ్ మొత్తం కూడా చెడిపోతుందన్నమాట. టుడే వీడియోలో నేను ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, 3 డాట్స్ ఎలా మనము క్రియేట్ చేసుకోవాలి అనేది ఈజీ వేలో చెప్పబోతున్నాను. నా పద్ధతిలో నాకు తెలిసిన విధానంలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో. ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు 3 పద్ధతులలో ఈ 3 డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను నేర్పిస్తాను. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. టుడే వీడియోలో మనము నార్మల్ బ్లౌజ్కి కానివ్వండి, లైనింగ్ బ్లౌజ్కి కానివ్వండి, ఈ 3 డాట్స్ ఎలా మనం స్టార్ట్ చేసి పెట్టుకోవాలి, నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా మనకు చెస్ట్ దగ్గర ఉక్కులు రాకుండా, అలాగే ముడతలు రాకుండా, లూజ్గా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఎలా ఈ 3 డాట్స్ పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చూసేయండి. మనము ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా 3 డాట్స్ అయితే కన్ఫామ్గా పెడతాము. కొన్ని బ్లౌజెస్కి 4 డాట్స్ కూడా పెడతాము. నేను ప్రెజెంట్ వీడియోలో అయితే 3 డాట్స్ చూపిస్తాను మీకు. ఈ 3 డాట్స్ మధ్య గ్యాప్ అనేది 1.5 వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఎలా అన్నా స్టిచ్చింగ్ చేయండి, 1.5 గ్యాప్ అయితే రావాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి 1.5 ఇంచ్కి డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా మెజర్మెంట్ రావాలంటే మనం అసలు ఎలా డాట్స్ తీసుకోవాలి, ఎలా డాట్స్ తీసుకుంటే మనకు చెస్ట్ దగ్గర జారిపోకుండా కానివ్వండి, లేకపోతే కోపుగా వస్తాయి, ఒక్కొక్కసారి పక్కకు జరిగిపోతుంది షేప్ అంతా. అలా రాకుండా షేప్ పర్ఫెక్ట్గా మనకు ఎలా అయితే మన షేప్ ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్గా ఒంటికి అతుక్కున్నట్టుగా రావాలి అని అంటే ఎలా తీసుకోవాలి. నేను 3 పద్ధతులతో అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ అయితే తీసుకుంటాను. ఏదైతే కస్టమర్ మనకు సైజ్ కోసం కానివ్వండి, అది బ్లౌజ్ ఏదైనా కానివ్వండి ఇచ్చారు అని అనుకోండి, ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని ఫస్ట్ స్టెప్ అయితే నేను మీకు చెప్తాను. సెకండ్ స్టెప్ వచ్చేసి మెజర్మెంట్స్ అంటే టేపు మెజర్మెంట్స్ తోటి ఎలా డాట్స్ పెట్టుకోవాలి ఏంటనేది చెప్తాను. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్స్పీరియన్స్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా బ్లౌజెస్ కుట్టి ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది కదండి, ఎలా స్టిచ్చింగ్ చేస్తారు మాస్టర్స్ కానివ్వండి, స్టిచ్చింగ్ చేసి అలవాటు పడిన వాళ్ళు ఎలా స్టిచ్చింగ్ చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు మీకు సెకండ్ పార్ట్ మీద నేను ఎలా డాట్స్ తీసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ వచ్చేసి మనకు కింది వైపుగా మనకు ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టికి షేప్ పట్టి కింద యాడ్ చేస్తాం కదా, ఈ షేప్ పట్టికి యాడ్ చేసిన దగ్గర ఈ పర్టిక్యులర్గా ఈ డాట్ ఎలా తీసుకుంటాము ఏంటి అనేది ఫస్ట్ అండి. ఈ డాట్ కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే మనము మిగతా 2 డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ డాట్ కనుక మనం కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే మిగతా 2 డాట్స్ కూడా మనకు ఈజీగానే వచ్చేస్తాయి అన్నమాట. అది ఎలానో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఆపోజిట్ సైడ్కి వేసుకోవాలి. మనం ఏదైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో అటు సైడ్కి ఏదైతే ఉక్స్ పట్టి ఉందో ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్, ఫస్ట్ డాట్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి. సెకండ్ వచ్చేసి ఇటుపక్క చివరి నుంచి మనం ఏదైతే సైడ్ జాయింట్ కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్ల వైపు నుంచి మళ్ళీ మనము రివర్స్లో మెజర్మెంట్ అనేది డాట్ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి ఎంత గ్యాప్ వచ్చినా సైడ్ కుట్ల దగ్గర నుంచి డాట్ వరకు తీసుకున్నాక మనకు మిడిల్లో ఎంత గ్యాప్ వచ్చినా ఆ గ్యాప్ మొత్తం కూడా మనకి ఈ షేప్ ఈ డాట్ వేయడానికైతే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కింద 2 డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మిడిల్ డాట్ ఎంతవరకు వేయాలి అని అనేది చూస్తున్నామండి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా అటు ఇటు పట్టుకోకూడదండి. స్ట్రైట్గా భుజం వైపుకి పట్టుకొని కింద ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ వదులుకొని పైకి అనేది ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేశారో ఆది బ్లౌజ్కి అంతే మెజర్మెంట్స్లో మనం డాట్ పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఇది ఫస్ట్ వన్.
ఫస్ట్ వన్ అయితే కంప్లీట్గా అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సైడ్కి ఉక్స్ పట్టి జాయింట్స్ చేసే దగ్గర ఇలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఎక్కడైతే మనం ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు ఈ సెకండ్ది మనము డాట్ అనేది పెట్టుకుంటున్నాము. ఈ సెకండ్ డాట్ ఎంత పొడవులో స్టిచ్చింగ్ చేశారనే దగ్గర మనము ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఈక్వల్ పార్ట్ దగ్గర ఒకటి పెట్టుకున్నాం కాబట్టి అలాగే ఎడ్జ్ దగ్గర కూడా ఒకటి పెట్టుకున్నాము. ఎంతవరకు అయితే ఉంది అనేది ఆ 2 డాట్స్ కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నాం లేదా అనేది టేప్ తీసుకొని ఒక 1.5 ఇంచ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం కరెక్ట్గా డాట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటున్నామా లేదా అనేది మనకు ఇక్కడ గ్యాప్ అనేది చెప్తుందనమాట. ఈ గ్యాప్ అనేది 1.5 ఉండాలన్నమాట. ఈ 3 డాట్స్కి కూడా మిడిల్లో 1.5 రావాలి. ఓకే కదా. ఇప్పుడు థర్డ్ డాట్ పెట్టుకునేది ఎలా అంటే షోల్డర్ పాయింట్ అలాగే మనం సైడ్ ఆర్మ్ రౌండ్ ఎడ్జి వరకు కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఎలా వస్తుంది అంటే మనం ఫస్ట్ డాట్ ఏదైతే పెట్టుకున్నామో దానికి స్ట్రైట్గా ఇలా పైకి 1.5 ఇంచ్ గ్యాప్లో స్ట్రైట్గా పైకి మనం ఎక్కడైతే డాట్ టక్స్ ఎడ్జ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి పైకి డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 డాట్స్ కూడా మనము ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఫస్ట్ పద్ధతిలో అయితే అండి. మనము ఆది బ్లౌజ్ ఇస్తే ఎలా డాట్స్ చేసుకోవాలనేది నేను చూపించాను కదా. మీకు చెక్ చేసుకోవాలని అంటే టేప్ తీసుకొని మధ్యలో 1.5 వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పద్ధతిలో చెప్తానండి. ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్లోనే టేప్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని మనము బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్స్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. టేపు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను నేను ఉక్సు పట్టి దగ్గర నుంచి కింద మనము ఎటువంటి బ్లౌజెస్కైనా ఫస్ట్ కింద డాటే ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా అండి, అర్థమైందా? ఇప్పుడు నేను 2.5 అయితే వచ్చిందండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు కూడా 2.5 ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉందన్నమాట. ఆ 2.5 ఇంచెస్కి చూడండి 2.5 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి ఏదైతే డాట్ వరకు ఫస్ట్ తీసుకున్నామో మిగతాది అది వదిలేసి ఆ డాట్ దగ్గర నుంచి చివరి వరకు కుట్లలోకి కూడా వెళ్ళిన క్లాత్ వేస్టేజ్ క్లాత్ కూడా కలిపి మనం యాడ్ చేసుకోవాలి. 6.5 వచ్చింది. ఆ 6.5ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇటు సైడ్ ఎడ్జ్ నుంచి పెట్టుకోవాలండి. ఇటు సైడ్ ఎడ్జ్ నుంచి పెట్టుకుని 6.5 ఇంచ్కి ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. చూసారా, మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అలాగే డాట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు హైట్ ఎంత పెట్టుకోవాలి? కింద డాట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ మించి పెట్టుకోకూడదు. ఈ 3 ఇంచెస్ అలాగే 2.5 3 ఇంచెస్ ఎలా పెట్టుకోవాలి అని అంటే బ్రెస్ట్ సైజు బట్టి 3 ఇంచెస్ 2 ఇంచెస్ అనేది మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకున్నాం కదా. ఇలా మిడిల్లో ఈ 2 డాట్స్కి మిడిల్లో పట్టుకొని ఇలా 3 ఇంచెస్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా 3 ఇంచెస్కి హైట్కి స్ట్రైట్గా పెట్టుకొని పైకి అయితే ఒక డాట్ గీసుకోవాలి. డాట్ గీసుకున్న వరకే మనకి ఆల్రెడీ నేను డాట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆది బ్లౌజ్ తోటి పెట్టుకున్న డాట్ వరకే వచ్చింది. కరెక్ట్గా 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి మనము పైకి టక్స్ అయితే ఆల్రెడీ గీసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తున్నాను టేప్ తోటి ఎలా కొలుచుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర 2 టక్స్ ఉక్సు పట్టి దగ్గర మనకు ఉక్సు పట్టి అనేది ఎంత లెంత్ ఉంది, సైడ్ అనేది ఎంత లెంత్ ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. లెంత్ ఎంత ఉంది? 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్కి హాఫ్కి ఫోల్డ్ చేసామంటే 2.5 దగ్గర ఒక మార్క్ అయిపోయిందా. ఇప్పుడు అదే 2.5 దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు మనము ఈ టక్స్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. 2 ఇంచెస్కి ఎవరికి కూడా తగ్గకూడదు. ఒక్కటే టక్స్ మనం ఫస్ట్ టక్స్ ఏదైతే తీసుకుంటున్నామో అది మాత్రమే కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండాలి. మిగతా టక్స్లకి 2 ఇంచెస్ 3 ఇంచెస్ అంతకు మించి ఉండకూడదు. ఒకవేళ హైట్ని బట్టి థర్డ్ టక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం పెంచుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర టక్స్ ఎలా తీసుకోవాలి అని అంటే నేను షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి
ఎడ్జ్ వరకు కూడా ఆర్మ్ రౌండ్ మొత్తం కూడా మనకు 10.5 వచ్చింది. ఈ 10.5కి హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే 5.2 అనమాట. కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గానే తీసుకోవాలండి. ఆ 5.2 ఎక్కడైతే వచ్చిందో అక్కడ చాక్ పీస్ తోటి మార్క్ అయితే గీసుకోవాలి. అక్కడ నుంచి 4 నుంచి 4.5 అంటే 4 నుంచి 4.5 ఇంచెస్ వరకు కూడా మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి దీనికి ఎడ్జ్ లైన్ ఎలా వస్తుందంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, డాట్స్ అనేది మనము ఫస్ట్ ఒక డాట్ కరెక్ట్గా తీసుకుంటే చాలు, మిగతా డాట్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనేసి సేమ్ అదే 1.5 ఇంచ్కి గ్యాప్ తోటి థర్డ్ టక్స్ డాట్ కూడా పెట్టేసుకొని 2 డాట్లని కలుపుకోవాలన్నమాట. ఇది టేప్ తోటి డాట్స్ పెట్టుకునే విధానం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొనైనా మీరు ట్రై చేయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేదు అని అంటే డౌన్లోడ్ చేసుకొని 1కి 2 సార్లు వినండి. లేకపోతే క్లియర్గా వీడియో మొత్తాన్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారు అని అంటే వీడియో ఎక్కడ కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవి మెజర్మెంట్స్, స్టిచ్చింగ్ కాదు. మిషన్ మీద కుట్టేది ఎవరైనా కుడతారు, కానీ మెజర్మెంట్స్ ఫస్ట్ ఉండాలి. సో మెజర్మెంట్స్ తీసుకునేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. ఇప్పుడు నేను ఈ డాట్ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ డాట్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయకూడదండి. ఇలా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకొక పద్ధతి కూడా ఉందండి మనకు. ఇది ఎలా అంటే, మనకి చాలా బ్లౌజెస్ కుట్టి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి మాస్టర్స్ అని అంటారు కదా, ఆ పొజిషన్ వెళ్ళిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇదైతే టక్స్ నేను స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేశాక నాకు గుర్తొచ్చిందనమాట, ఇంకొక స్టెప్ ఉంది కదా అనేసి నేను అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకున్నాక బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా మనకి 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ని కూడా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక అక్కడ ఒక డాట్ అనమాట మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట టక్స్ దగ్గరికి. అలాగే ఆ డాట్ నుంచి 3 ఫింగర్స్ వరకు ఒక డాట్ పెట్టుకోండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. నేనైతే చాలా బ్లౌజెస్ వరకు కూడా ఇలాగే చేస్తాను. జస్ట్ ఆ 3 ఫింగర్స్ వరకు పెట్టుకొని అక్కడే టక్స్ వేసేస్తాను అనమాట. టక్స్ వేసేసి సెకండ్ డాట్ కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక 3 ఫింగర్స్ ఎంతవరకు అయితే వచ్చాయో చూసుకొని అంతవరకు స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇది సెకండ్ డాట్. ఇప్పుడు థర్డ్ డాట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కింద 2 డాట్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి ఇలా ఫింగర్స్ తోటి హ్యాండిల్ చేసుకొని 2 డాట్స్ కింద చెరొక ఫింగర్ పెట్టేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా 2 డాట్స్ కింద 2 ఫింగర్స్ పెట్టుకుంటే మూలగా కనిపిస్తుందండి మీకు. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా చెప్తాను. ఇలా రౌండ్గా కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే బ్లౌజ్కి టక్సెస్ పర్ఫెక్ట్గా వేసుకుంటామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవడంలోనే ఉంటుందండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే టక్స్లు కరెక్ట్గా వస్తాయి. టక్స్లు కరెక్ట్గా తీసుకుంటే మనకు షేప్ కానివ్వండి, బ్లౌజ్ ఫిట్టింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. చాలామంది కస్టమర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి స్టిచ్చింగ్ చేసినా కూడా చాలామంది కస్టమర్స్ కంప్లైంట్ మనకు ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మెయిన్ అనమాట, షేప్ దగ్గర కరెక్ట్గా కూర్చోలేదు, నిల్చొని ఉంది, సైడ్కి వెళ్ళిపోయింది, లేకపోతే లూజ్ ఉంది, ఉగ్గు వస్తుంది. ఇలాంటి కస్టమర్స్ అందరూ కూడా ఇలా కంప్లైంట్ ఇవ్వడం అయితే సహజమే. బట్ మనము ఎంత స్టిచ్చింగ్ చేసినా కూడా, ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తే చెస్ట్ దగ్గర లూజ్ రావడము అలా జరుగుతుంది. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక
మనకు కూడా పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీ యొక్క ఒపీనియన్ అనేది కమెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి వీడియోస్ మీ వరకు చేరాలి అని అంటే తప్పకుండా మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన వీడియోస్ చాలామంది వ్యూవర్స్కి వెళ్తున్నాయి, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా పుషప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో టైలర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉక్సులు ఎలా వేసుకోవాలి, అది కూడా చేతితోటి పని లేకుండా మిషన్ మీద ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. మరి ఇంత మంచి వీడియోని మీరు మిస్ అవ్వకూడదు కదా, మరి వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.